హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. సో ముచ్చట ఏంటంటే ఎన్నో రోజుల నుంచి మీరు అందరూ చూస్తారు లదాఖ్ పోదాం పోదాం అని రెడీ అవుతున్నారు కదా. సో ఫైనలీ డే హ్యాస్ అరైవ్డ్. ఈరోజు డేట్ వచ్చేసి 12th April. సో ఈరోజు అయితే మనం ప్లాన్స్ ఏంటంటే ఇంటికాడ నుంచి మన అమ్మ వాళ్ళతో నీట్గా పూజ చేసేసుకొని తాడ్బండి అయితే పోవాలి. సో యాజ్ యూజువల్ మన అయోధ్య రైట్ చూసారు కదా, సేమ్ అట్లే సెంటిమెంట్ పేరెంట్స్ నుంచి ఖచ్చితంగా అట్లా. సో మా ఫ్రెండ్స్ కూడా అట్లా వచ్చేసారు, అందరూ వీడియోస్ సిగ్గుపడుతున్నారు అట్లా మా వాళ్ళు. సో అమ్మ వాళ్ళతో మంచి హారతి తీసుకొని కొబ్బరికాయ కొట్టేసి నీట్గా అట్లా స్టార్ట్ అయిపోయామని ప్లాన్. సో మా డాడీ అయితే చెప్తున్నా కదా, మా వాళ్ళు టెన్షన్ పడతలేడు. ఎందుకంటే 2 months ఆఫ్ రైడ్, 1 month కాదు, 1 week కాదు, 10 days కాదు, 2 months ఆఫ్ రైడ్. చూస్తేనే భయం అవుతుంది వాళ్ళని, బట్ వాళ్ళకి నా మీద నమ్మకం అండ్ దే ఆర్ సెండింగ్ మీ. సో అట్లా కొబ్బరికాయ కొట్టేసి ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయినాం. వాస్తవానికి బండి స్టార్ట్ చేయగానే మామూలుగా కొనుక్కలేదు నాకు, ఎందుకంటే బ్యాలెన్సింగ్ చాలా రోజుల తర్వాత అంత నడిపే వరకు కొంచెం అటు ఇటు అయింది. సో కొంచెం సెట్ చేసుకున్నా, నాకు అర్థమైంది, నాకు తెలుసు కొంచెం ముంగడి పోయేదాకా మనకి వెయిట్ అటు ఇటు అట్లా అవుతుంది. సో సెట్ చేసుకున్నా అండ్ మా ఫ్రెండ్స్ అందరు కొంచెం పంపింగ్ పుషింగ్ అట్లా ఇచ్చేసి ఆల్ ద బెస్ట్ జాగ్రత్త పో. ఇక మా అమ్మ కొంచెం టెన్షన్, మా డాడీ కొంచెం టెన్షన్. మీరు మా డాడీ ఫేస్లో టెన్షన్ చూడొచ్చు. అండ్ మీద మా అక్క ఉంది, మా అక్కకు కూడా బాయ్ చెప్పేసి, మా అల్లుడు అయితే పడుకుండు ఆ టైంకి, ఇక డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి బాయ్ చెప్పేసి ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక లేట్ ఏం లేదు, చలో చలో జై శ్రీరామ్, బాయ్ బాయ్. అండ్ ఆ తర్వాత నేను చేసిన ఫస్ట్ పని వచ్చేసి ఫుల్ ట్యాంక్ చేసేసిన. నా దగ్గర ఆల్రెడీ ఒక 500 వరకు ఉండే, బట్ ఎందుకైనా మంచిది ఒక 1200 అయితే కొట్టించేసిన. నెక్స్ట్ నాకు ఒక చిన్న పని ఉండే అల్వాల్కి వచ్చిన, ఏమైందో చూడుర్రి. GoPro नहीं वो कैसन का छोटा छोटा मॉडल कैसन का। हाँ मेरे दोस्त को कोई आइटम है मेरा, उसके साथ तो लेके चले जाते बोल के इधर। थैंक यू हाँ यही है मेरे इंस्टाग्राम यूट्यूब ID। ठीक, థ్యాంక్ యూ भाई. మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అండ్ అంతే, మన నిఖిత్ వచ్చిండ, ఎవరు వచ్చిందో తెలియదు. సాగర్ బ్రో నాకు ఫోన్ చేసిండు వచ్చినా అని. బ్రోకి సీరియస్గా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఈరోజు, బట్ స్టిల్ వచ్చిండు నా కోసం. మరి ఉన్నాడా పోయిండా హ్యావ్ నో ఐడియా. వస్తురా బ్రో అంటే వస్తున్నా అన్న, తెలీదు బాయ్ ఉన్నాడో లేడో. ఇదే తాడ్బండ్ వీరాంజనేయ స్వామి టెంపుల్. సో మనం లోపలికి పోదాం, పూజ చేసుకుందాం. ఇక అటు ఇటు అందరు వచ్చి మసలే వరకు ఒక గంట అయిపోయింది. సో ఫైనల్ అయితే మా వాడు వచ్చేసిండు. పూజ చేసేసుకున్నాం నీట్గా, ఒక 2-3 ఫోటోలు దిగినాం. ఫ్రెండ్స్ అందరు వచ్చారు, చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు మా ఫ్రెండ్స్ అందరు రావడం. అండ్ అంకుల్ ఎక్కడికి పోతున్నావు అంటే లదాఖ్ ఇది అన్నా అంటే, తో బ్రో థ్యాంక్ యూ సూపర్ అది ఇది అని అన్నాడు. సో నాకు సిగ్గైంది జరా, ఏం పర్లేదు ఇక ఓకే ఓకే అని కూడా బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చి గుడి ముంగట అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుదాం అనుకున్నాం. అండ్ మా ఫ్రెండ్ తరుణ్ ఉండు కదా, కొబ్బరికాయ కొట్టి మంచి జరగాలని చెప్పి స్టార్ట్ అయితే అయిపోయినాం. అండ్ ఆ తర్వాత ఏమైందో పూజ చేసుకుంటూ పోతున్నాం. డ్రీమ్ రైడ్ ముంగడోడు అట్లా అవుతుంది అన్నట్టు. డిస్ట్రాక్షన్ చూసుకోవాలి, ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. ఒకరు మట్టి ఒకరు సెట్ అయిపోతారు, ఇద్దరు అటే చూసిర్రు అనుకో అడ్డం పడతాం అన్నట్టు. సో ఏం పర్లేదు, మంచి ఎక్స్పీరియన్స్ రైడర్ నిఖిత్. నేను కూడా ఆల్మోస్ట్ ఉందనే అనుకుంటున్నా, మంచి ఎక్స్పీరియన్సే. అండ్ ఆ కొత్త బ్రో మనకి నో ఐడియా, బట్ ఆ బ్రో కూడా తిరిగినా అన్నాడు. లెట్స్ సీ. బ్రో మాటలు బట్టి అయితే బ్రో మాతో వైబ్ అవుతాడు అనిపించేసింది మాకు. అండ్ అంతే, నేనైతే గ్లౌజ్ వేస్తలేను. ఆడ పసుపు గిట్ల వేసినాక చెయ్యి మొత్తం ఇట్లా అయిపోయింది. భయ్యా ఎట్లా వేస్తుండ గ్లౌజ్, ఫుల్ గేర్ ఉన్నా నేను, గ్లౌజ్ తప్ప ఆల్మోస్ట్ ఫుల్ గేర్ ఉన్నా. అది ఒక్కటి వేస్తే మనం సెట్ అయిపోతాం, బట్ చూద్దాం ఇక. లెట్స్ సీ. వచ్చేసినాం నిఖిత్, నేను, మీరు ఆల్రెడీ చూసారు. దిస్ ఈస్ అష్రఫ్ అషు, వికారాబాద్ సైడ్ బ్రో. అన్ఫార్చునేట్గా మెసేజ్ చేసిండు, సో ర్యాండమ్గా పోతున్నాం మనం. హై బ్రో. సో ఇది KTM అడ్వెంచర్ R15 అండ్ మన లార్డ్ ప్యాషన్ బ్రో. సో వీఆర్ ఎట్ థర్డ్ టోల్ గేట్, ఇండి వ్యాలీ టోల్ ప్లాజా, వెల్కమ్ నిజామాబాద్ డిస్టిక్. ఆగుదామంటే ఆగుదాం. సో ఇప్పుడే మనం నిజామాబాద్ జోనల్కి ఎంట్రీ అయినాం.
నియర్ బై ఒక 20-30 కిలోమీటర్స్కి నిజామాబాద్ అవుతుంది ఇక. సో వెళ్ళిపోదాం అంతే ఇక రైట్. సో ప్రజెంట్ అయితే ఫుడ్ ఆర్డర్ చేసినాం. ఫుడ్ ఎందుకు చూపించడం అని మేము చూపిస్తలేము. సో నీకే మన భయ్య నీకు కొత్త కావచ్చు. సో బండి అయితే అక్కడ పార్క్ చేసేసినాం. అండ్ వీళ్ళిద్దరు బైక్స్ వచ్చేసి అక్కడ పార్క్ చేసారు, కనిపిస్తున్నాయి కదా నీడ కోసం ఇదంతా. సో అంతే. ఆల్ రైట్. సో ఆల్ రైట్, ఇప్పుడే లంచ్ అయితే అయిపోయింది. నిఖిత్ అండ్ అశు బ్రో ఇద్దరు రెడీ అండ్ మనం కూడా రెడీ. వెళ్ళిపోవాలి. మంచి హాయిగా 80లో క్రూజ్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. అడ్వెంచర్ R15 అండ్ నేను ఆఫ్టర్ 2.5 hours కంటిన్యూస్ రైడ్ ఫైనల్లీ మేమైతే ఒక చిన్న బ్రేక్ తీసుకోబోతున్నాం. 2.5 hours నాన్ స్టాప్. వాస్తవానికి 80లో 2.5 hours 80లో అదే స్పీడ్లో వచ్చినాం. ఇక్కడ చూడు షూ తిప్పినాం, పాయింట్లు తిప్పినాం. నీకు షార్ట్ వేసిండు, ఎండకి చిడచిడ లేస్తుంది మాకు. అండ్ ఇంకో భయ్య ఆడుండు, బండ్లాడ పెట్టినాం, కనిపిస్తుంది కదా. అండ్ మా పరిస్థితి ఇది మన పరిస్థితి చూపించిన ఫస్ట్ అదే చూపించిన. ఆదిలాబాద్ ఇంకొక 40 kilometers ఉంది. ఆల్మోస్ట్ 250 to 280 kilometers వచ్చినాం ఈరోజు. ఇంకొక 240 220 ఉంది మా టార్గెట్. నాగ్పూర్ పోవాలి, అంతకుమించి పోలేము, మాకు అర్థమైపోయింది. ఎండలు విపరీతంగా కొట్టేస్తున్నాయి. ఇంచుమించు 8 వాటర్ బాటిల్ అనుకోవడం మేము తాగుడిది. ఆడ తినేటప్పుడే 4-5 తాగినాం. ఇక్కడ 2 6 8 బాటిల్ తాగిన ఇంచుమించు. అలా 4 నేనే తాగొచ్చు, డౌటే లేదు. బట్ అది సరిపోతలేదు సీరియస్లీ. చూద్దాం మీకు ఎట్లుంటుందో నెక్స్ట్. ఇంకొక 240 kilometers టార్గెట్. బాయ్. సో బ్రేక్ అయిపోయింది ఇప్పుడే. బ్రేక్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇంచుమించు లంచ్ తర్వాత 2.5 hours నాన్ స్టాప్ నడిపినాం. అండ్ ఆ తర్వాతనే ఇప్పుడు మళ్ళీ ఒక 1 hour బ్రేక్ తీసుకున్నాం. మళ్ళీ ఒక 1.5 hour నడిపి చాయ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ 1.5 అయితే మనం నాగ్పూర్ వెళ్ళిపోతాం. సో అంతే. సో ఆల్ రైట్, దిస్ ఈజ్ అవర్ 7th టోల్గేట్. నాకు తెలిసి 6th or 7th టోల్గేట్ అనుకుంటా. చూద్దాం ఇంకా ఎన్నో వస్తాయి. సో అట్లా చూస్తుండగా ఈవినింగ్ అయితే అయిపోయింది. సన్సెట్ చూడండి ఎంత బాగుందో. Day 1 సన్సెట్, ఫ్రెష్ వైబ్స్, హాయిగా అట్లా పీస్ఫుల్గా మెల్లగా 80 క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మీరు చూస్తారు కదా నాగ్పూర్ ఇంకొక 160 మాత్రమే ఉంది. సో ఒక ఆల్మోస్ట్ 10-20 minutes బ్రేక్ తీసుకున్నాక అండ్ మేమైతే స్టార్ట్ అవుతున్నాం. అరౌండ్ 7 అయింది. కరెక్ట్ మహారాష్ట్రలో ఉన్నాం ప్రజెంట్. మేము వెళ్ళిపోయాం. సో ఇక్కడికి మనం 550 kilometers, మన గజ్వేల్ నుంచి లెక్క పెడితే మనం 600 kilometers ఆల్రెడీ వచ్చేసినాము. ఇంకొక 50 kilometers అవే ఫ్రమ్ నాగ్పూర్. పోదాం, రెస్ట్ తీసుకుందాం, అంతే. మిగతా అంతా రూమ్ పోయినాక మాట్లాడుకుందాం. ఇక ఈ ట్రాఫిక్ నియర్ ఇంకొక మనం నాగ్పూర్కి ఇంచుమించు ఒక 60 kilometers 70 kilometers దగ్గర ఉన్నాం. గట్టి ట్రాఫిక్. సో మేము నాగ్పూర్లో ఉన్నాం. బాయ్స్ ఇద్దరు రూమ్స్ కోసం ట్రై చేస్తున్నాం. మరి దారుణంగా ఉంది పరిస్థితి. చూసిరా బండి నింజా వెళ్ళిపోతుంది. ఇక నియర్ బై మనం ఇప్పుడు లోకల్ ఉన్నాం నాగ్పూర్లో. బట్ రూమ్స్ కోసం తనలాడుతున్నాం. టైం లేట్ అయింది కాబట్టి 10. అండ్ ఆల్మోస్ట్ ఒక 1000 rupees కొడితే అన్నాడు. ఫస్ట్ వెళ్ళిపోయి వెళ్ళిపోయాలి. చూద్దాం ఇక. ఆల్ రైట్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నాగ్పూర్. సో మేము నైట్ అరౌండ్ 10 అట్లా వచ్చేసినాం నాగ్పూర్కి. లేట్ అయిపోయింది యాక్చువల్లీ, కొంచెం నిమ్మలంగానే వచ్చినాం. అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కాలేం కాబట్టి ఇప్పుడు అరౌండ్ 6 కూడా కాలే, ఇంకా 5:30 ఆ టైంకి లేచేసినాం. ఫేస్ వాష్ ఇట్లా వేసుకొని ఇక్కడికి వెళ్ళిపోతాం. సో మేము హాస్టల్ చూసుకున్నాం. రూమ్ అయితే ఎక్కువ ఖర్చు అని, పర్ హెడ్ ఆల్మోస్ట్ 150 rupees పడ్డది. రూమ్ ఎట్లుందో మీరు చూడు, చాలా బాగుంది అసలు. యాక్చువల్లీ మనకి ఇబ్బంది చూడు ఇట్లా కూర్చుంది. రూమ్ అనద్దు, దీన్ని హాస్టల్ అనద్దు, రూమే అనుకోవాలి. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అండ్ అది బెడ్. వాళ్ళకి డిస్టర్బెన్స్ అయిపోతుంది అందుకే. సో అంతే, బై బై. సో ఆల్ రైట్, మేమంతా రెడీ అయిపోయినాం. నాగ్పూర్ టు ఆగ్రా ఈరోజు టార్గెట్. సో
చూద్దాం ఎంత పోతాం ఏం చేస్తాం అనేది. సో ఎర్లీ మార్నింగ్ మనం చేసే పని ఏంది? ఫస్ట్ థింగ్ పెట్రోలే. డైలీ 1 లీటర్ ఆఫ్ పెట్రోల్, సారీ ఫుల్ ట్యాంక్ ఆఫ్ పెట్రోల్. ఆ ఫుల్ ట్యాంక్ ఆఫ్ పెట్రోల్ కొట్టినాక నాకు తెలిసి ఇది 12th or 11th టోల్ గేట్. నెక్స్ట్ డే ఫస్ట్ డే 10 టోల్ గేట్స్ మనం దాటినాం, అండ్ సెకండ్ డే వచ్చేసి ఇది సెకండ్ టోల్ గేట్. ఫస్ట్ రికార్డ్ చేయలేను. సో 12th టోల్ గేట్ ఫ్రమ్ అవర్ జర్నీ. మనం ఇప్పుడే నాగ్పూర్ నుంచి వెళ్ళే హైవేలో భయ్య కనిపించిండు. భయ్య ఎక్కడి నుంచి అంటే నిర్మల్ నుంచి ఆల్మోస్ట్ స్కేటింగ్ చేసుకుంటే అయోధ్య కేదార్నాథ్ అయోధ్య కేదార్నాథ్ పోతుంది. సో మన తరఫున బిగ్ సపోర్ట్ ఇచ్చేసేయండి, అందరు ఫాలో కండి. భయ్య ఐడి నేను మెన్షన్ చేస్తాను. సో థ్యాంక్ యూ. డే 2లో మొత్తం మధ్యప్రదేశ్లో 2 or 3 ఘాట్స్ వచ్చినాయి అనుకుంటా. చాలా చాలా బాగున్నాయి. చాలా టైం పట్టింది కూడా, ఎందుకంటే ఘాట్స్ హైట్ ఉంటాయి కదా. సో బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే అరౌండ్ 10కి చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ అయిపోతుంది. మన రాహుల్ బ్రోని ఇన్స్టాలో చూసుంటారు మీరు. సో రాహుల్ బ్రో కూడా యాడ్ అయ్యిండు. నో ప్లాన్స్, అట్లా ఎవరిని కలిసి వాళ్ళతో కలువురి తినూరి ఎంజాయ్ అయ్యి ఇదే లైఫ్. చిల్ చేయండి అంతే. మన దగ్గర చపాతీ తెచ్చిండు, మన బై ఇడ్లీ తెచ్చిండు, చపాతీ తెచ్చిండు, కర్రీస్ ఉన్నాయి. మనం కర్రీ ఆర్డర్ చేసినాం, మనోడు పప్పు ఇచ్చిండు పైసలకే. సో తీసుకున్నాం అంతే. చూద్దాం ఇక. ఇప్పటికే ఆల్రౌండ్ 150 కిలోమీటర్స్ ఆరామ్సే అయిపోయింది. ఇంకొక టార్గెట్ 800 అన్నాక 150 మైనస్ చెప్పరు. 650 కిలోమీటర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. చలో రైట్ మళ్ళా. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ దీనికి ఏదైనా పేరు పెట్టుకోండి. అయిపోయింది మాది. బ్రో ఇటు బనారస్ పోతాడు, మేము లెఫ్ట్ సైడ్ కొట్టేసి ఇటు సైడ్ వెళ్ళిపోతాము. బైక్స్ కనిపిస్తున్నాయి కదా, మొత్తం నిద్ర వచ్చేస్తుంది. 388 ఉంది, ఇది కొట్టేయచ్చు. ఇక ఇట్లా వాడినాం చెట్ల కింద. ఎట్లా వాడినాం మీరే చూడచ్చు. ఇది హైవే, ఈడ వండుకున్నాం. అట్లుంది మరి. కొంచెం స్లీప్ వేస్తాం ఇక. మస్తు నిద్ర వస్తుంది. బాయ్ బాయ్. నియర్ బై ఏడున్నాం మనం ఇప్పుడు. NH44 మీద ఉన్నాం. అది మాకు కూడా తెలుసు, అంతే. మీకు వెళ్ళాల్సింది కూడా అంతే. రైట్. చూస్తారు కదా, ఏదైతే మధ్యప్రదేశ్ 3rd ఘాట్ సెక్షన్ ఫైనల్ వన్. చాలా చాలా లాంగ్ ఉంది కదా. అండ్ ఆ తర్వాత రాహుల్ భాయ్ కూడా అటు, ఇటు బాయ్ ఇటు. సో ర్యాండమ్గా పరిచయం అయ్యి ఫుల్ క్లోజ్ అయ్యి మాతోటే ఉండి మాతోటే మార్నింగ్ నుంచి వచ్చి మాతోటే బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది. బట్ ఏం పర్లేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. అది రైట్ బ్రో, జాగ్రత్త, రైట్ సేఫ్. సో మేము ఇక్కడ ఆగినాం. మన కోసం ఇక్కడ భయ్య, ఇంకో భయ్య ఎస్పీ హీరోయినిక్, అండ్ భయ్య ఐడియా అనుజ్ రైడర్ ఎంపీ, ఇంకో భయ్య హాయ్ బ్రో హాయ్, ఇంకో భయ్య KTM RC. సో వీళ్ళు ముగ్గురు కలవడానికి వచ్చారు. ఇక్కడ అయినాం. ఎట్లా వాటర్ బ్రేక్ తీసుకుంటున్నాం కదా అని చెప్పి అయినాం. అనుకోవచ్చు డే 1 డే 2లోనే ఇట్లా అవుతుందని అనుకోలేదు నేను. తీసి ఆన్ చేసిన, లైట్ ఆన్ చేస్తే చిన్న లైట్ వస్తుంది కానీ మెయిన్ బల్బ్ వస్తలేదు. బై లక్కీ మనకు ఫాగ్ లైట్లు వస్తున్నాయి. సో బతికిపోయినాం. ఫాగ్ లైట్ రాకపోతే మన పరిస్థితి ఘోరం అయిపోయేది. వీళ్ళు ఇద్దరి పర్ఫెక్ట్ ఉన్నాయి. భయ్యాది కూడా చిన్న ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇది వస్తలేదు ఇవే. అదే మరి ఇంకా మా నెలన్నర ఆల్మోస్ట్ 2 నెలల జర్నీ ఎట్లా అవుతుందో. 2 రోజుకే ఇట్లా అయింది. రిటర్న్ పోయేటప్పుడు సో చూడాలి. ఫాగ్ లైట్లో చూడ బటన్ పోయింది, బటన్ వస్తలేదు. గది పరిస్థితి. చూద్దాం. సో ఝాన్సీ అనే ప్లేస్కి నియర్ బై 150 కిలోమీటర్స్ ఉన్నాం మనం. ఆఖరికి అయితే 400 అవే ఉన్నాం. సో ఇక్కడ స్టే ఏం లేదు ఈరోజు. ప్లాన్ తినేసినాం, తినాలి యాక్చువల్లీ. ఇప్పుడే చెప్పేసినాం, ఆర్డర్ వచ్చేసింది. పప్పు, పన్నీర్, చపాతీస్, నార్త్ ఇండియన్ ఫుడ్. సో ఆ తర్వాత మనం ఫస్ట్గా ఆగ్రా రూట్ ఎక్కుతాం. అక్కడ నుంచి ఝాన్సీయా ఎంత కొడతాం, నైట్ ఎంత ఓపిక ఏం తెలియదు, చూద్దాము. సో అంతే. స్టే ట్యూన్డ్. డే 2 ఎండ్ ఇప్పటికైతే. ఇక స్టే ఎక్కడ ఉంటాం అనేది పర్ఫెక్ట్ ఎండ్ చెప్పేస్తాం. స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్. సో డే 2 ఎండెడ్ విత్ లైక్ దిస్. ఇంకా టెంట్ క్యాంపింగ్ వేసుకొని పండుకోవడమే. ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుంది? 12:30. మన కాన్ఫరెన్స్ కాల్ అట్లా ఉంది. 1:11. సో బాగా అలసిపోయినాం మేము. ఇంకో 60 కిలోమీటర్స్ ఉంది మేము అనుకున్న డెస్టినేషన్కి. బట్ మాకు ఎందుకో రిస్క్ తీసుకోకుండా పండుకున్నది బెటర్ అనిపిస్తుంది. సో అంతే.
గుడ్ నైట్, బాయ్ బాయ్. సో నిఖిత్ బాయ్, చెప్పు బాయ్. ఇంకో మన భయ్య మొత్తం తీసేసినాం బ్యాగులన్నీ. సో అవి మా టెంట్ సెటప్స్ కనిపిస్తుంది కదా, మొత్తం సెట్ చేసేసినాం. లగేజ్ నిఖిత్ ఒక దాంట్లో, భయ్య నేను ఒక దాంట్లో. షూస్ మధ్యలో వేసినాం. బంపర్ ఆఫర్ వీడియో. షూస్ ఎవరు తీసుకున్నా నాయే 6,000, నీ 6,000, 12,000 ఇన్నే వచ్చినాయి. భయ్య ఒక 4-5,000, 15,000 ఆఫర్. ఇక మీ ఇష్టం మరి వచ్చేటోళ్ళు. అదేదో అంటారు చూడు, మనీ హంట్ అట్లనే ఉంది. సో మా బిలాంగింగ్స్ జల్దీ అన్నీ క్లియర్ చేసేసినాం. ఏం లేదు ఇక జల్దీ వాడుకోవడమే. సో డే 2 ఎండెడ్ లైక్ దిస్. అంత మంచిగా. ఈరోజు ఎంత 500 550? 550. నేను 600. అంతే, బాగానే కొట్టినాం ఈరోజు కొట్టకపోనికి రీజన్ ఎండ, చాలా టార్చర్ చేసింది ఎండ. సో రేపు ఆగ్రా. అంతే, బాయ్ బాయ్, గుడ్ నైట్.